బ్రేక్ ముందు నేను చెప్పాను కదా, ప్యానల్ అంతా చూపియే. బ్రేక్ ముందు చెప్పాను హైదరాబాద్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఒకటి కనబడుతుందని. ఒక మిత్రుడు ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక డిస్క్లోజ్ చేసిన విషయం ఏంటంటే, ఈ మధ్య హైదరాబాదులో ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న కార్లు ఎక్కువైపోయినాయి. ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న కార్లు ఈ నెల రోజుల్లో విపరీతంగా కనపడుతున్నాయి. దాదాపు చాలా కార్ల మీద వెనక ఒక ఇట్లా రౌండ్ స్టిక్కర్ పీకేసిన స్పేస్ కనబడుతుంది అద్దాల మీద. అంటే స్టిక్కర్ అతికించినప్పుడు తీసేస్తే చాలా కాలానికి అక్కడ ఒక షేడ్ లాగా ఉండిపోతుంది. ఆ రౌండ్ స్టిక్కర్ ఏంటో నేను చెప్పవసరం లేక, వైసీపీ స్టిక్కరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఉండేవి ఇప్పుడు అవి తీసేసి ఉన్నాయి. అన్నీ ఏపీ రిజిస్ట్రేషన్లు చాలా వచ్చినాయి. వీటితో పాటు చిన్న చిన్న రెస్టారెంట్లు లేకపోతే కొన్ని హోటల్స్, పర్టికులర్గా కాఫీ డే, ఇటువంటి వాటిల్లో ఎక్కువ ఆంధ్ర వాళ్ళు కనపడుతున్నారు. అంటే అంతకుముందు లేరని కాదు, అంతకుముందున్న వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు, ఉద్యోగాలకో వ్యాపారాలకో ఆఫీసులకు వెళ్ళిపోతారు. కానీ రెస్టారెంట్స్లో కొత్తగా ఈ వాతావరణం కనపడుతోంది. అంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే, కేసులు, అక్కడ కేసులు పెడతారని, లేకపోతే ఈ ఎంక్వైరీలు జరుగుతున్నాయని, ఏదో చేసేస్తారని, వాళ్ళు చేస్తున్న ఇదన్నమాట. ముందే ఏదో అంటారు కదా, ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అని ఇటువంటి ప్రచారం చేసి ఇటువంటి అటాకింగ్ మొదలు పెడితే తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే కూటమి ప్రభుత్వం ఎందుకులే అప్పుడే ఎందుకు గొడవ చేయడం, మనం కంట్రోల్లో ఉందామని ఇవన్నీ పేరు కేసులు ఎంక్వైరీలు ఉండవని ఈ రివర్సు ఇది మొదలెట్టినట్టుగా క్లియర్గా అర్థమవుతోంది మనకి. ఇప్పుడు అధికారుల మీద చాలామంది మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వదిలేస్తారా? చూస్తూ చూస్తూ వదిలేస్తారా? ఇందాక నేను చెప్పిన రైస్ రీసైక్లింగ్ కానీ, రైస్ స్మగ్లింగ్ కానీ, లేకపోతే లిక్కర్ దీని మీద కానీ ఏమండి 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు డిజిటల్ కరెన్సీ కాకుండా కేవలం నోట్ల ద్వారా లిక్కర్ అమ్మారు. అది ఎంక్వైరీ చేయొద్దా? చేస్తేనే కదా తెలిసేది. దాన్ని కక్ష సాధింపు అంటే ఎట్లా? సో ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా గఫూర్ సాబ్ మీరు అన్నట్టు లోకల్గా ఎక్కడెక్కడైనా గొడవలు జరిగితే దాన్ని నివారించాల్సిందే. పోలీసులు స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. బాధితులు కంప్లైంట్ చేస్తే వెంటనే యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఈ రకమైన వ్యవస్థీకృతమైన అవినీతిని దేన్నైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో